హలో వెల్కమ్ టు భువికా స్టడీస్. ఈరోజు మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీ మిషన్ పార్ట్ 4 డిస్కస్ చేయబోతున్నాము. సో యాక్చువల్గా మనం ఎవ్రీ వీక్లీ థ్రైస్ అంటే వీక్కి 3 సార్లు అప్డేట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాము. కానీ చాలామంది అడగడం వల్ల దీన్ని మనం డైలీ బేసిస్ కింద మనం చేయడం జరుగుతుంది. సో డైలీ మనం 11 o'clockకి ఈ క్లాస్ అనేది అప్డేట్ చేయడం జరుగుతుంది. సో తప్పకుండా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. వీలైనంత మందికి మన ఛానల్ అనేది ఫార్వర్డ్ చేయండి, మన వీడియోస్ అనేది ఫార్వర్డ్ చేయండి. ఎవరైనా కానీ మన ఛానల్ని మొదటిసారి విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. వీలైనంత మందికి మన వీడియోస్ అనేది ఫార్వర్డ్ చేయండి. మీ వాట్సాప్ గ్రూప్స్, టెలిగ్రామ్ గ్రూప్స్ అన్నిట్లో ప్రతి వీడియోకి సంబంధించిన పీడిఎఫ్ అనేది మన టెలిగ్రామ్ గ్రూప్లో ఇవ్వడం జరుగుతుంది. సో మీరు టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంది. సో మీరు అక్కడ నుంచి టెలిగ్రామ్ గ్రూప్లోకి జాయిన్ అయ్యి మీరు అక్కడ నుంచి పీడిఎఫ్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. నైట్ 10 o'clockకి పీడిఎఫ్స్ అనేటివి అప్డేట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో మిస్ కాకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఓకే, ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. సో నేను ప్రతి క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరుగుతూ పక్కన నేను బ్రాకెట్లో ఇవ్వడం జరిగింది. సో ఇంపార్టెంట్ ఏది ఉంటుందో దాన్ని మాత్రమే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే మీ టైం అనేది చాలా ప్రెషియస్. నేను ఆ టైంని వేస్ట్ చేయదలుచుకోలేదు. సో పీడిఎఫ్ అనేది ఎలాగో నేను నైట్ ప్రొవైడ్ చేస్తాను కాబట్టి మీరు ఇంకా క్లియర్గా మీరు దాని గురించి తెలుసుకోవచ్చు. ఓకే, సో ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేస్తాం. రీసెంట్లీ Yashadin Sung is selected as a Prime Minister of which country? Recently, Yashadin Sung is selected as a Prime Minister of which country? Which country అంటే జపాన్. సో జపాన్ కంట్రీకి రీసెంట్ అయినా, కానీ దీనికన్నా ముందు ఎవరున్నా అంటే షింగో అబే. రీసెంట్లీ మనకి పద్మ విభూషణ్ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. సో ఇతను వచ్చేసి హెల్త్ ఇష్యూస్ వల్ల ప్రైమ్ మినిస్టర్ పోస్ట్కి రిజైన్ చేయడం జరిగింది. సో జపాన్ క్యాపిటల్ వచ్చేసి టోక్యో, మోస్ట్ పాపులస్ సిటీ ఇన్ ద వరల్డ్. సో పర్మనెంట్ నేమ్ వచ్చేసి డైట్. జపాన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఎ కంట్రీ ఆఫ్ సన్ రైజర్స్. The United Nations donated 2 nuclear weapons over the Japanese city Hiroshima and Nagasaki on 9th August 1945. సో చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. సో దీన్ని నోట్ చేసుకోండి. ఓకే, బగురామ్ ఈజ్ ఎ డ్యాన్స్ ఆఫ్ విచ్ ఆఫ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఇండియన్ స్టేట్స్. సో ఇది డ్యాన్స్ ఫామ్స్ గురించి ఒక బిట్ ఇది. సో బగురామ్ ఈజ్ ఎ డ్యాన్స్ ఆఫ్ విచ్ ఆఫ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఇండియన్ స్టేట్స్ అంటే అస్సాం. ఓకే, అస్సాం. సో ఇది వచ్చేసి ఫిమేల్ ట్రైబింగ్ డ్యాన్స్ అనమాట. ఫిమేల్స్ పర్ఫామ్ చేస్తారు అస్సాంలో. సో బియూ ఈజ్ ఆల్సో ఏ ఫేమస్ అస్సాంది ఫేమస్ డ్యాన్స్ అనమాట. సో గుజరాత్కి వచ్చేసరికి గర్బా, దాండియా, తిపాని, పాడర్, బావి. అదే ఉత్తరాఖండ్కి వచ్చేసి దురాంగ్, లంగ్వీర్, నాట్య, బందార్ నాటి. అదే ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి కూచిపూడి, బొమ్మకల్పం, బుర్రకథ, లంబాడి ఎక్సెట్రా అనమాట. Recently, DRDO has announced to open a research lab in which district of Madhya Pradesh? Recently, DRDO has announced to open a recent lab in which district of Madhya Pradesh? Answer is Morena. సో ఎంత బడ్జెట్ అంటే ఇది 2000 crores రూపీస్ కాస్ట్తో రీసెర్చ్ ల్యాబ్ అనేది ఫామ్ చేయడం జరుగుతుంది. 2000 crores. సో ఫుల్ ఫామ్ ఆఫ్ డిఆర్డిఓ వచ్చేసి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ఎస్టాబ్లిష్మెంట్ అయింది 1958. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి న్యూఢిల్లీలో ఉంది. ఇప్పుడు ప్రజెంట్ చైర్పర్సన్ వచ్చేసి సతీష్ రెడ్డి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, నోట్ చేసుకోండి. The rubbing surface of a matchbox has a powder glass and a light red. The rubbing surface of a matchbox has a powder glass and a light red. Answer is prosperous. Who is the ex-officio chairman of Planning Commission? Who is the ex-officio chairman of Planning Commission? Answer is Prime Minister. The Planning Commission was formed on March 15th, 1950. The Planning Commission was replaced by another body known as NEET, National Institute of Transformation
India Ayog, and the Prime Minister is also the ex officio chairman of Niti Ayog. Important question. Dash are used for the communication in artificial satellites. Dash are used for communication in artificial satellites. Answer is radio waves. Answer is radio waves. Infrared, remote control, thermal imaging cameras. UV rays, disinfect surfaces. Amplitude modulation, carrying commercial radio signals. Infrared waves are discovered by Sir William Herschel. Radio waves are discovered by Heinrich Hertz. Heinrich Hertz. UV rays are discovered by John Ritter. John Ritter. Recently, in 27th Asian Religion Platform, who represented India? Recently, in 27th Asian Religion Platform, who represented India? V. Muralidharan. V. Muralidharan, Union Minister of State of External Affairs. So, ASEAN full form is Association of Southeast Asian Nations. Headquarters Jakarta, Indonesia. Founded 8th August 1967. Group of 10 countries. ఆ 10 countries ఏవేవి అంటే ఇండోనేషియా, థాయిలాండ్, సింగపూర్, మలేషియా, ఫిలిప్పీన్స్, వియట్నాం, బ్రూనై, మయన్మార్, కంబోడియా, లాఓస్. The study of caves is known as Paleontology. Study of caves is known as Paleontology. సో రిమైనింగ్ ఆప్షన్స్కి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి. సో మీరు ఇక్కడ నుంచి నోట్ చేసుకోండి. Recently, Amazon has chosen whom for the voice of its digital assistant Alexa. Recently, Amazon has chosen whom for the voice of its digital assistant Alexa. Answer వచ్చేసి Amitabh Bachchan. So it is Amitabh Bachchan. Which among the following countries is at high risk of flood from both rivers and sea? Which among the following countries is at a high risk of flood from both river and sea? Answer వచ్చేసి Bangladesh. Answer వచ్చేసి Bangladesh. Which is the longest river in the Asian continent? Which is the longest river in the Asian continent? Answer is Yagnaji. Answer is Yagnaji. Yagnaji river గురించి కొన్ని డీటెయిల్స్ వస్తాయి. Yagnaji river is a China's longest river in Asian continent. It is the third longest river in the world. Length is 6,300 kilometers. Yellow river is the second longest river in China. It's the sixth longest river in the world. Length is 5464 kilometers. 5464 kilometers. Very important question. Please note this. In which of the following national park is an Asiatic lion found? In which of the following national park is the Asiatic lion found? Answer is Giri National Park. Answer is Giri National Park. Some related details about National Park. Which among the following act was also known as a Black Act? Which among the following act was also known as the Black Act? Answer is Revolt Act. Answer is Revolt Act. Recently, who released the book The Indian Way Strategies for Uncertain World? Recently, who released the book The Indian Way Strategies for Uncertain World? Answer is S. Jaishankar. Answer is S. Jaishankar. So, related from this book, some details. External Affairs of Minister of India, Jaishankar belongs. నరేంద్ర మోడీ వచ్చేసి మనకి ఎగ్జామ్ వారియర్స్, అడాప్ ఆఫ్ లవ్, లెటర్ టు మదర్ అనే బుక్స్ రాయడం జరిగింది. అండ్ శశి థరూర్, వై ఐ యామ్ హిందూ, ద పారాడాక్సిమల్ ప్రైమ్ మినిస్టర్, నెహ్రూ, ద ఇన్వెన్షన్ ఆఫ్ ఇండియా. Under which of the following presidency INC's first session was held? INC's first session was held. The Indian National Congress
పార్టీ వచ్చి ఫస్ట్ సెషన్ ఎవరు ఆధ్వర్యంలో జరిగింది అంటే డబ్ల్యూసి బెనర్జీ. సో సమ్ డీటెయిల్స్ అబౌట్ డబ్ల్యూసి బెనర్జీ గురించి తెలుసుకుందాం. ఇట్ వాజ్ హెల్డ్ ఇన్ బాంబే ఇన్ December 1885. WBC Banerjee was an Indian advocate. A.O. Han was one of the founder of INC, was a member of a Imperial Civil Service. Okay, next, Badruddin Tabje was an activist, politician and lawyer. J.B. Kripalin was an Indian politician and has served as the president of INC. Which among the following is not an ore of aluminum? Which not an ore of aluminum? Answer is chlorate. Answer is chalcot. Who among the following boxer was also known as the brown bomber? Who among the following boxer was also known as the brown bomber? Answer is Geolosis. Answer is Geolosis. Recently, who is appointed as an executive director of ADB Bank by appointment committee of cabinet? Recently, who is appointed as the executive director of ADB Bank by appointment committee of cabinet? Answer is Samir Kumar. Answer is Samir Kumar. ADB Bank full form is Asian Development Bank. Headquarters is Manila, Philippines. Founded 1966. The maximum part of a white blood cells made up of. The maximum part of white blood cells are made up of neutrophils. Recently, America has a partnership with which country for peace security in Indian Ocean? Recently, America has partnership with which country for peace and security in Indian Ocean? Answer is Maldives. Answer is Maldives. World Ozone Day. World Ozone Day is observed every year on. World Ozone Day is observed in every year on 16th September. 16th September, very important question. The theme of Ozone for Life, 35 years of ozone layer is protection. On which of the following rivers Ukai project has been created? On which of the following river Ukai project has rivered? Tapati. Ukai project is a hydropower project of Tapati river. It is a project for a Gujarat. Purpose: irrigation, power generation, flood control. Tapati river originated from Mullathi Reservoir forest in MP and ends in Arabian Sea. The study of bones is known as osteology. The study of bones is known as osteology. The study of eyes is ophthalmology. The study of birds is ornithology. The study of cancer and tumor is oncology. How many pairs of spinal nerves are found in a human? How many pairs of spinal nerves are found in a human? Answer is 31 pairs. Out of 31 pairs, 8 cervicals, 12 thoracic, 5 lumbar, 5 sacral, 1 coaxial. 10 pairs of spinal nerves is found in frog. 37 pairs of spinal nerves are found in rabbit. 37 rabbit, 10 in frogs. Who among the following sung the song Muscorayega India, released aimed the COVID-19 pandemic? Who among the following sung the song Muscorayega India, released aimed the COVID-19 pandemic? Answer is Vishal Misra. Answer is Vishal Misra. సో ఇవ్వండి టాప్ 25 మిషన్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ మిషన్ పార్ట్ 4. సో మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీలైనంత మందికి మన ఛానల్ అనేది ఫార్వర్డ్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.